నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నా పేరు సంధ్య చేయని తప్పుకి మీ పిల్లని ఎవరైనా కొడితే ఏం చేస్తారు పోని తిట్టారనుకుందాం అనవసరంగా వాళ్ళ మీదకి వచ్చిన వాళ్ళకి 4 తగిలించారు కానీ ఇప్పుడు కొందరు పిల్లలు మాత్రం చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు తమ బాధ చెప్పుకుందామంటే వాళ్ళ అమ్మా నాన్న లేరు ఎవరు వారంతా అని ఆలోచిస్తున్నారా తల్లిదండ్రులు ఎయిడ్స్ వ్యాధితో చనిపోతే అనాథలుగా మారిన పిల్లలు వారు భావి భారత పౌరులుగా మారాల్సిన కొందరు పిల్లలు మొగ్గలుగానే రాలిపోతున్నారు అమ్మా నాన్నలు ఎందుకు చనిపోయారో తెలియని అమాయకత్వం బంధువులే రాబంధులుగా మారితే తట్టుకోలేని సున్నితత్వం వారిదే తల్లిదండ్రులు వారసత్వంగా ఇచ్చిన హెచ్ఐవి వైరస్ తో సహజీవనం చేస్తూ వారు చిన్న వయసులోనే జీవితాలను ముగిస్తున్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఇలాంటి పిల్లలు 350 మంది ఉన్నారు వాతావరణం అనుకూలించక పంటలు పండకపోవడం మన రాష్ట్రంలో చాలా కామన్ సీన్ అప్పులు తెచ్చి వ్యవసాయం చేసిన రైతన్నలు చివరకు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎక్కువే పెళ్లాం పిల్లల మీద మమకారం ఓవైపు అప్పుల బాధలు మరోవైపు అన్నదాతను కూలీగా మార్చేశాయి అలా సొంత ఊళ్ళో పని దొరక్క బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు భాగస్వామి తోడు లేక ఏదో బలహీన క్షణంలో చేసిన తప్పుకి హెచ్ఐవి బారిన పడుతున్నారు దుబాయ్ అబుదాబి మస్కట్ సౌదీ అరేబియా దోహా ఖతార్ లాంటి దేశాలకు రాష్ట్రం నుంచి వెళ్లే వారిలో తెలంగాణ జిల్లాల ప్రజలే ఎక్కువ అప్పులు తీర్చేందుకు సొంత వారిని వదిలి అరబ్ దేశాలకు వెళ్లిన వారిలో ఎక్కువ మంది ఎయిడ్స్ తో తిరిగొస్తున్నారు వ్యాధి సోకిన విషయం తెలియక తమ భాగస్వామికి ఆ తర్వాత పుట్టిన పిల్లలకు ఆ రోగాన్ని అంటగడుతున్నారు ఎయిడ్స్ కు మందులు వాడుతూ జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చనే విషయం తెలియక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు ఎయిడ్స్ రాగానే చనిపోవడానికి కారణాలు ఏం లేవు మనం కంటిన్యూగా మందులు వాడి జీవితకాలం బతకాలనుకుంటే దానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది పడద్దు మనం హెచ్ఐవి ఎయిడ్స్ అంటే మనం చచ్చిపోతందుకు కారణమే కాదు మనం ఖచ్చితంగా మందులు వాడితే జీవితకాలం బతకచ్చు ఎయిడ్స్ అనే దాన్ని బాగా ఇంట్రెస్ట్గా తీసుకోవద్దు ఖచ్చితంగా మనం దాన్ని యూజ్ చేసుకొని జీవితకాలం బతకాలి అయితే ఎయిడ్స్ లక్షణాలు కనిపించేసరికే పరిస్థితి చేయి దాటిపోతోంది కుటుంబానికంతా హెచ్ఐవి సోకిందని తెలియడంతో సమాజం వెలివేసినట్టు చూస్తోంది వారి పిల్లలను మిగిలిన వారితో కలవనీయక వేధిస్తోంది అదే సమయంలో తల్లిదండ్రులు చనిపోతే ఇక ఆ పిల్లలను పట్టించుకునేవారే ఉండరు చెప్పకుండా రావాల్సిన చావు కోసం ఆ చిన్నారులు అమాయకంగా ఎదురు చూస్తుంటారు అనాథలుగా మిగిలిన పిల్లలను వారి బంధువులు కూడా దగ్గరకు రానియరు తోటి వారి చీత్కరాలు అవమానాలు ఆ పసి మనసులను గాయం చేస్తున్నా ఎవరూ పట్టించుకోరు దీంతో వారు సమాజానికి భారంగా మిగిలిన వారికి దూరంగా బతకాల్సి వస్తుంది అలా ఒంటరిగా మిగిలిన చిన్నారులను ఒక్కచోట చేరుస్తున్నాయి కొన్ని సంస్థలు ఎయిడ్స్ అంటే ఏమిటో ఎలా వస్తుందో తెలియని వయసు వారిది అప్పటి వరకు అమ్మ చేతి గోరుముద్దలు తిన్న ఆ చిన్నారులకు తర్వాత రోజుల్లో అన్నం పెట్టే దిక్కు కనిపించదు బడికి పంపించి చదువు చెప్పించాల్సిన నాన్న ఉండడు కాబట్టి వీధిలో తిరుగుతూ అవమానాల పాఠాలు నేర్చుకోవాల్సిందే అలా ఎయిడ్స్ వ్యాధి సోకి అయిన వారికే భారంగా మారిన చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తోంది నిజామాబాద్ లోని స్నేహ సొసైటీ చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకే కాదని నిన్నటి రాతని మార్చేస్తానని తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని తరివే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని కాచే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని గుండెతో ధైర్యం చెప్పెను చూపుతో మార్గం చెప్పెను
అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని. స్నేహ సొసైటీలో ఉన్న చాలా మంది పిల్లల్లో తల్లో తండ్రో లేక ఇద్దరూ లేని అనాథులు ఉన్నారు. అమ్మా నాన్న అనే పిలుపుకు దూరమైన ఆ పసివారు అక్కడకు ఏ పరిస్థితుల్లో వచ్చారో ఈమె మాటలు వింటే తెలుస్తుంది. ఏడు చచ్చి చనిపోయింది, ఇద్దరు పిల్లలు అనాథ పిల్లలు అయినారు. నేను నిజామాబాద్ చదివిస్తున్నా. నా కొడుకు గోదాన్ని చేసుకొని ఆడు ఉన్నా లేకున్నా ఉన్నట్టు లేకున్నట్టే సార్ అది వెళ్ళిపోయాడు. నేను నిజామాబాద్ చదివిస్తున్నా. పరిస్థితి అయిన పిల్లల పరిస్థితి మంచిగా లేదు, అనాథ పిల్లలు అయిపోయారు సారు. ఎయిడ్స్ సోకిన ఈ చిన్నారుల్లో కూడా ఎంతో ప్రతిభ ఉంది. చదువులో మిగిలిన పిల్లలతో వారు పోటీ పడుతున్నారు. రోజు ఎక్సర్సైజ్ యోగాసనాలతో శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అయితే అమ్మా నాన్న లేని లోటు ఎవరూ తీర్చేది కాదనే విషయం ఈ అమ్మాయి పాటతో అర్థమవుతుంది. ఆ పసి మనసులో గూడు కట్టుకున్న దుఃఖం బయటకు వస్తుంది. చిన్ని చెల్లి ఎడిసిన అమ్మ మనకు లేదులే చెల్లి, ఎడిసిన అమ్మ మనకు రాదులే చెల్లి. పాలబువ్వ వండరదు, పాలు ఏమో ఇయ్యరదు, అమ్మను మరిపించంత గొప్పదాన్ని కాదు. లోకాన ఎందరున్నవో చిన్ని చెల్లి, లోకాన ఎందరున్నవో చిన్ని చెల్లి, అమ్మను మరిపించలేరు నామమే తల్లి, అమ్మను మరిపించలేరు నామమే తల్లి. చిన్నారులను అర్థం చేసుకుని వారిని కన్నబిడ్డల్లా చూసుకునే సిబ్బంది స్నేహ సొసైటీలో ఉన్నారు. వారికి విద్యను అందించడం తమ అదృష్టంగా భావిస్తున్నారు. ఈ పిల్లలు HIV సోకిన వాళ్ళు ఉన్నారు, ఎఫెక్టెడ్ చిల్డ్రన్స్ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయి ఒకళ్ళకి తల్లి ఒకళ్ళకి తండ్రి అట్లా లేకుండా చాలా మంది పిల్లలు ఉన్నారు ఇందులో. వాళ్ళందరికీ కూడా HIV సోకిన వాళ్ళు వాళ్ళకి తెలియకుండా HIV ఉంది అనేది కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ చదువు గురించి ఎందుకు మన దగ్గర ఉంచారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఆ పిల్లల్ని బాగా చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఉండాలి అని చూస్తున్నాము. ఈ పిల్లలకి చదువు చెప్తున్నది చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు ఇన్ఫెక్టెడ్ అండ్ ఎఫెక్టెడ్ చిల్డ్రన్స్, HIV ఇన్ఫెక్టెడ్ అండ్ ఎఫెక్టెడ్ చిల్డ్రన్ కాబట్టి వీళ్ళకి చదువు చెప్పడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వీళ్ళకి చదువు చెప్పి వీళ్ళ ఒక మంచి దారిలో కావాలని నేను కోరుకుంటున్నాను. మందులతో పాటు పౌష్టికాహారం అందినప్పుడే ఎయిడ్స్ రోగులు ఎక్కువ రోజులు బతకడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అవకాశం ఉంది. రోజు సిప్లిన్ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఎంతో కాలం బతకవచ్చని ఆసుపత్రి సిబ్బంది అంటున్నారు. HIV ఎయిడ్స్ బారిన పడ్డ పిల్లలకి అనాథ ఆశ్రయం కల్పించాము. వారికి తీసుకొని ఇక్కడ CD4 కౌంట్ చేయించాము. ఆ మందులు వాడడం వలన ఇంకా కొద్దిగా జీవిత కాలాన్ని పొడిగించవలసి వస్తుంది. ఎయిడ్స్ వ్యాధికి ఒకప్పుడు చాలా మంది భయపడేవారు. ఇప్పుడు మాత్రము ఇది ఒక జ్వరం లాగా తీసుకుంటున్నారు. ఇది మందులు వాడితే సరిపోతుంది, దీనికి భయపడవలసిన అవసరం లేదు. త్వరలోనే తమకు మరణం ఉందన్న సంగతి తెలిసిన ఆ చిన్నారులు ధైర్యంగా ఉన్నారు. తోటి వారితో కలిసి చిరునవ్వులు చిందిస్తున్నారు. భవిష్యత్పై ఆశతో కలలు కంటున్నారు. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటేనే సమస్యలకు భయపడే తల్లిదండ్రులున్న ఈ రోజుల్లో స్నేహ సొసైటీ ద్వారా వందల మందికి సేవ చేస్తున్నారు ఆ దంపతులు. ఆరిపోయే దీపాలకు చేతులు అడ్డం పెట్టి కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వీరి పేర్లు సిద్ధయ్య, జ్యోతి. సమాజ సేవలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఇద్దరు. ఆ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇతరుల కన్నా భిన్నంగా జీవించాలనుకున్నారు. అలా వారిద్దరి ఆలోచనలోంచి పుట్టింది స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్. మానసిక వికలాంగులకు, అంధులైన పిల్లలకు, ఎయిడ్స్ బాధితులకు ఈ సంస్థ ద్వారా సహాయం చేస్తున్నారు. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నీకే కాదని నిన్నటి రాతని మార్చేస్తానని. తగిలే రాళ్ళని పునాది
వాడై వాడుకోవాలని, కాచే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ఎయిడ్స్ వ్యాధి సోకిన పిల్లల పట్ల సమాజం క్రూరత్వాన్ని చూసి చలించిపోయానని సిద్ధయ్య అంటున్నారు. కలెక్టర్ సహాయంతో పిల్లలకు మంచి జీవితం ఇచ్చేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. మన నిజామాబాద్ జిల్లాలో మేము హెచ్ఐవి ఎయిడ్స్ పిల్లల గురించి ఒకసారి చూసినప్పుడు మరి వాళ్ళు స్టిగ్మా తోటి, డిస్క్రిమినేషన్ తోటి మరి వాళ్ళు స్కూల్కు దూరంగా ఉంటున్నారు. మరి అలాంటి పిల్లల్ని చూసినప్పుడు మరి వాళ్ళ కోసం ఏదైనా చదువు ఒక పాఠశాల ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కలిగింది నాలో. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ కోసం అని నిజామాబాద్ జిల్లాలో రాజీవ్ విద్య మిషన్ సహకారంతో మరి ఆర్బీసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్బీసీలో మరి 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్న హెచ్ఐవి సోకిన పిల్లల్ని, అదేవిధంగా హెచ్ఐవి బారిన పడిన తల్లిదండ్రుల పిల్లల్ని కూడా ఈ పాఠశాలలోకి చేర్చుకోవడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా మరి ముందు మామూలు పాఠశాలల్లో ఎయిడ్స్ సోకిన చిన్నారులను చిన్నచూపు చూస్తున్నారన్న కారణంతో స్నేహ సొసైటీ ప్రత్యేక పాఠశాలను ప్రారంభించింది. ఎయిడ్స్ వ్యాధి అంటురోగం కాదు. కలిసి జీవించినంత మాత్రాన ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రచారం చేస్తున్నా సమాజంలోని కొందరికి అవగాహన రావడం లేదు. దీంతో అనవసరమైన అపోహలు, భయాల మధ్య చిన్నారుల జీవితాన్ని నరకం చేస్తున్నారు. స్నేహ సొసైటీ లాంటి సంస్థలు లేకపోతే మనోవ్యాధితోనే ఆ పిల్లలు మరణించే అవకాశం ఉంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ తో మళ్లీ మీ ముందుంటాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.